నగరంలో ప్రకృతి అందాలకు కొదవే లేదు. ఇక శివారు ప్రాంతాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ఈ మధ్య నగరవాసులను ఎక్కువగా ఆకర్షించిన ప్రాంతాల్లో కోహెడ గుట్ట కూడా ఒకటి. అది ఎత్తైన కొండ కాబట్టి ఇక్కడి నుంచి చూస్తే ఔటర్ రింగ్ రోడ్ ఎంతో అందంగా కనిపిస్తుంది. దీంతో ఒక వ్యూ పాయింట్గా సిటీ జనాలకు టూరిస్ట్ పాయింట్గా మారిపోయింది. వీకెండ్ వచ్చిందంటే చాలు ఔత్సాహికులు అక్కడ వాలిపోతున్నారు. ప్రకృతి ప్రేమికులు అక్కడి అందాలను ఆస్వాదిస్తూ తమ అనుభూతులను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. అది ఎత్తైన కొండ కావటంతో అక్కడి నుంచి చూస్తే ఔటర్ రింగ్ రోడ్ ఒక అద్భుతమైన దృశ్యంగా కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని కోహిడ గుట్టపైకి వెళితే అద్భుతమైన దృశ్యాలు దర్శనమిస్తాయి. హైదరాబాద్ మహానగరం చుట్టూ చెరువులతో పాటు కొండలు గుట్టలతో కూడిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. అలాంటి ప్రాంతాలను ప్రకృతి ప్రేమికులు గుర్తించి అక్కడికి వెళుతూ దాని గురించి ఇతరులకు పరిచయం చేస్తున్నారు. కొంతమంది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ సైతం ఇక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల ఫోటోలను తీసి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. వీటిని చూసిన తర్వాత చాలా మంది ప్రకృతి ప్రేమికులు కోహిడా గుట్టను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు కుటుంబ సభ్యులతో వచ్చి గడుపుతున్నారు. కోహిడ గుట్ట పైకి చేరుకున్న తర్వాత అక్కడి బండరాలనెక్కుతూ సరదాగా గడుపుతున్నారు. గుట్టపైనే ఆలయం కూడా ఉండటంతో దేవుణ్ణి దర్శించుకుంటున్నారు. గుట్టపైకి వెళ్లేందుకు రోడ్డు మార్గంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తే వీకెండ్లోనే కాకుండా ప్రతిరోజు పర్యాటకులు వచ్చే వీలుంటుందని పలువురు ఔత్సాహికులు పేర్కొంటున్నారు. వెదర్ ప్లస్ అంత బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. ఆ వ్యూ పాయింట్ అనేది మాకు కూడా చాలా అసలు ఇంత బాగుంటుందని మేము అనుకోలేదు. ఇంత హైలో మేము ఓన్లీ ఒక్క షూట్ తీసుకోవడానికి వస్తే మల్టిపుల్ షూట్స్ కూడా తీసుకోవడానికి మాకు ఒక ప్లేస్ దొరికింది. ఇక్కడ మల్టిపుల్ షూట్స్ చేసుకోవచ్చు. నేను మా ఫ్రెండ్స్ వచ్చాము, ఇంకా చాలా మంది వచ్చారు. గతంలో అప్పటి మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా ఓ నెటిజన్ కోహిడా గుట్ట ఫోటోలను షేర్ చేయగా పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని హెచ్ఎండిఏ అధికారులను ఆదేశించారు కూడా. దీంతో హెచ్ఎండిఏ అధికారులు కోహిడా గుట్టను సందర్శించి పరిసర ప్రాంతాలను, రోడ్డు మార్గం వంటి మౌలిక వసతులపైన ఆరా తీశారు. త్వరలోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తామని అధికారులు అప్పట్లో ప్రకటించారు కూడా. అయితే ప్రస్తుత ప్రభుత్వం కూడా కోహిడా గుట్టను వ్యూ పాయింట్ గా అభివృద్ధి చేసి మౌలిక వసతులను కల్పిస్తే మంచి పర్యాటక ప్రదేశంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మన కోహిడగుట్ట వ్యూ పాయింట్ ఉంది కదా, చాలా మంది ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు. కొందరు ఎవరొక్కరు చిన్న తప్పు చేయడం వల్ల అందరికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ లవర్సే కానీ యూతే కానీ ఆలీలు మన ఇక్కడ ఏంటంటే ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. ఎవరైనా వచ్చేటోళ్ళు మార్నింగ్ పూట వస్తారు, ఏమంటారు ఫ్రెష్ అప్ కాకుండా వచ్చి ఓన్లీ వ్యూ పాయింట్ గురించి వస్తారు. వచ్చేటోళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది కదా, రండి ఎవరికైనా రానిక అవకాశం ఉంది. వచ్చి ఫస్ట్ హనుమాన్ టెంపుల్లో దర్శనం చేసుకొని వెళ్ళి జరసేపు కూర్చోండి, జరసేపు ప్రశాంతంగా ఉండండి. ఫోటోస్ ఏమైనా తీయంటే తీయవచ్చు. వచ్చి జర ప్రశాంతంగా వచ్చి కూర్చొని ఫ్యామిలీ లాలీలు వస్తారు. వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని జరసేపు వెళ్తారు. చాలా మంది మైండ్ రిలీఫ్ గురించి వస్తారు. ఇంకోటి వచ్చేటోళ్ళు కూడా జర ఇక్కడ వెహికల్స్ వచ్చి స్టంట్లు చేయడము అవి అన్నీ జరుగుతున్నాయి. అవి స్టంట్లు చేయకుండా ఉండండి. ఇప్పటికే సిటీ శివార్లోని అనంతగిరి హిల్స్ మంచి పర్యాటక ప్రదేశంగా మారింది. వీకెండ్ లో చాలా మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ తో వెళ్తూ సరదాగా గడుపుతున్నారు. అలాగే కోహిడా గుట్టను కూడా పర్యాటకంగా అభివృద్ధి చేస్తే నగరవాసులను ఆకర్షిస్తుందని, కాసేపు సేద తీరాలి అనుకునే వారికి గమ్యస్థానంగా మారుతుందని అంటున్నారు సందర్శకులు.